కీర్తన. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. హౌ ఆర్ యు కీర్తన? మైండ్ సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట పేరు కలలైపోయిను. చిత్రం సఖి. రచన వేటూరి సుందరరామూర్తి గారు, పాడిన వారు స్వర్ణలత గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు. ఆల్ ది బెస్ట్ బంగారు. థ్యాంక్ యూ. వలపు విరహమా నా ప్రియా, మనసు మమతాకాశమా, ఒక తారై మెరిసిన నీవెక్కడో. పొంగి
నాకు ఎంతగానో గర్వంగా ఉంది. ఈ పాడుతా తీయగాలో ఈ సింగర్స్ ఇలా ఉన్నారంటే ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. అందరూ ఒక్కసారి నించొని ఇంకొక్కసారి. ఇది మా ఫ్లూటిస్ట్ యుగంధర్ గారు. వాట్ బ్రిలియంట్ ప్లేయింగ్. ఒరిజినల్ సౌండ్ ట్రాక్లో ఎంతమంది ఆర్కెస్ట్రాలు, ఎంతమంది మ్యూజిషియన్స్ పెట్టి వాళ్ళు స్ట్రింగ్ సెక్షన్, రిథమ్ సెక్షన్, హార్న్ సెక్షన్ అయినా కూడా ఈ 9 మందికి సాటి లేరు ఎవరును. నిజంగా దీస్ గైస్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద బెస్ట్. వరల్డ్ ఫేమస్ ఇన్ పాడుతా తీయగా కార్యక్రమం నాన్నగారి స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం కూడా వీళ్ళే. ఆయనకి వీళ్ళ మీద ఉన్న ధైర్యం వల్ల ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ చేయొచ్చు అన్న నమ్మకం ఆయనకు వచ్చింది. అండ్ థ్యాంక్ యూ. అలాగే నాకు కూడా, మా పిల్లలకు కూడా మీరు ఇలా సపోర్ట్ చేయడానికి ధన్యవాదాలు. చిన్నవాళ్ళైనా కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు. సో ఇందాక చెప్పినట్టుగా ఈటీవీ వారు నేను ఈ కార్యక్రమం కొనసాగాలి అని చెప్పినప్పుడు చాలా భయపడ్డాను. ఎందుకురా బాబోయ్, 19 ఏళ్ళు నాన్నగారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా భారీ ఎత్తున జరిపారు, మనం చేసి దాన్ని ఏమైనా చెడుపుతామేమో అని. కానీ ఇవాళ ఈ ఎపిసోడ్లో కీర్తన పాడిన తర్వాత ఐఎమ్ సో గ్లాడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ షో. నిజంగా పాడుతా తీయగా ఎందుకు ఇంత పాపులర్ అయిందో ఇది నిజంగా చెప్తున్నాను బంగారు తల్లి, ఇది నాన్న వల్ల కాదు. డెఫినెట్గా 100% నాన్న వల్ల ఈ ప్రోగ్రామ్ పాపులర్ అవ్వలేదు. మీలాంటి గాయకులు ఈ వేదిక మీదకి వచ్చి మీరు మీ టాలెంట్ని ఈ వేదిక మీదకి చూపించుకోవడానికి ఒక అవకాశం కుదిరినా కూడాను అది యూజ్ చేసుకొని మీరు యూ గేవ్ యువర్ బెస్ట్. అండ్ దట్స్ వాట్ మేడ్ పాడుతా తీయగా సో పాపులర్ ఫర్ 20 years. దానివల్లే ఇంతమంది ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఏదో నేను కూడా కింద పడి లేచి ఇప్పుడు 2nd సీజన్ చేస్తున్నాము విత్ ద సపోర్ట్ ఆఫ్ ఈ పెద్దలు ఇక్కడ సునీత గారు, విజయప్రకాష్ గారు, చంద్రబోస్ గారు. సో ఎలాగో కానీ యూ మేక్ ద షో. మీరు ఈ టాలెంట్ మీ వల్లే మేము ఒక్కొక్క వారం కూడా మేము షూటింగ్కి రావడానికి కారణం కూడా పిల్లలు ఏం పాడతారు, ఎలా పాడతారు అన్న ఒక ఉత్సాహం మాలోకి కలిగించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందు కీర్తన పాటకి మీ కామెంట్స్తో వెళ్ళిపోదాం. విజయప్రకాష్ గారు. కీర్తన, నమస్తే సార్. ఆ ఒక్క క్షణం, దోస్ 3 minutes 4 minutes, సాక్షాత్ ఆ శారదామ్మ, ఆ సరస్వతి, whoever is responsible for music on this planet, ఈ ప్రపంచంలో మ్యూజిక్ ఉందనే ఒక మాటకు ఏ దేవుడు రెస్పాన్సిబుల్, ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడమ్మా. ఆ 4 minutes ద గాడ్ ఆఫ్ మ్యూజిక్ వాజ్ రైట్ నెక్స్ట్ టు యూ అండ్ బ్లెస్సింగ్ యూ. ఎలా పాడావు తల్లి, ఇలా ఎలా పాడతావు నువ్వు, ఎలా పాడతావు తల్లి ఇలా. సార్థక్ ఒక మాట చెప్పాను, అదే నీకు కూడా చెప్తున్నా. యువర్ డ్యూటీ ఫర్ దిస్ లైఫ్ ఈస్ టు సింగ్. దట్ ఈస్ యువర్, అదే నీ, దట్స్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ గాడ్ హస్ గివెన్ టు యూ. Yes sir. Such an emotional moment. I feel like saying once more, but ఈ పర్ఫార్మెన్స్ వన్స్ మోర్ కాకూడదు. అది వన్స్ అంతే. అది ఇట్స్ లైక్ అ లైట్నింగ్ కదా. గుడికి వెళ్ళి స్వామివారిని చూసి బయట వచ్చేస్తాం కదా, అంతే. దాంతోనే ఉండాలి మనం. అలాంటి ఒక పర్ఫార్మెన్స్ కాబట్టి వన్స్ మోర్ చెప్పను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా వరకు మనం మనకున్న బాధల్లో నుంచి, ఇటువంటి ఇబ్బందుల్లో నుంచి త్వరగా బయటపడిపోవాలనుకుంటూ ఉంటాం లైఫ్లో, మనకున్న ప్రాబ్లమ్స్లో నుంచి. ద వే యూ గైజ్ ఆర్ సింగింగ్, ఎక్కువ ఏడవాలనిపిస్తుంది. ఆ ఏడుపు ఎంత బాగుందో చెప్పలేను. అంటే మనసంతా ఏదో నార్మల్గా వెళ్ళిపోతుంది, అన్ని రకాలైనటువంటి రకరకాల మలినాలు అంటుతున్నాయి. మీ పాటల ద్వారా మా కన్నీళ్ళు, మా మనసు, కళ్ళు మనసు చెమర్చి ఆ మలినాలన్నీ తుడిచేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. అస్సలు ఈ సీజన్ ఇలా మౌల్డ్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ చేస్తాము ఒక పని. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో పెట్టేసుకుంటే బాబోయ్ మనం రీచ్ అవ్వలేక ఎట్లా. మీరు ఎలా పాడతారో ఎగ్జాక్ట్లీ చరణ్ గారు చెప్పింది ఇందాక, మీరు ఎలా పాడతారో దాన్ని బట్టే ఉంటుంది. నో, మా జీవితాలు ధన్యమయ్యాయి నాన్న, మిమ్మల్ని అందరినీ జడ్జ్ చేస్తూ ఏదో అవకాశం ఇచ్చి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. ఈ స్థానాన్ని కల్పించినందుకు ఈ సెట్లో చాలా పవిత్రంగా అనిపించింది మా, చాలా పవిత్రంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. అందరం లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నాం నీ పాట అవుతూనే. తొణకలేదు, బెణకలేదు. ఏ రకమైనటువంటి ఫీలింగ్ అంటే, ఓకే నేను పాడుతున్నాను, వీళ్ళు లేచి నుంచున్నారు, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్ కూడా లేదు నీ ఫేస్లో, నీ బాడీ లాంగ్వేజ్లో. దట్ విల్ టేక్ యూ సమ్వేర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అది ఉంది చూసావు, దట్ బ్యాలెన్స్ ఇన్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. అది నేను ఎక్కడికో తీసుకెళ్తుంది బంగారు తల్లి.
వి లవ్ యూ, రియలీ 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 లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రపంచానికి గర్వంగా చెప్పుకోగలను నా బెస్ట్ ఫ్రెండ్ కీర్తన, సార్థక్, రిషిల్, హర్షిని, ఆశ్రిత్ రాఘవ అండ్ మా అక్కయ్య హిమాంగి, వీళ్ళందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటాను, గర్వంగా చెప్పుకుంటాను. థ్యాంక్స్ టు పాడుతుంది. ఎవరో వస్తున్నారు. థ్యాంక్ యూ జడ్జెస్. మా అమ్మమ్మ తాతగారు నా షో నేను పాడిన ఈ షో చూడడానికి వచ్చారు. సో తాతగారు అమ్మమ్మ వచ్చారు. అమ్మమ్మ తాతగారు హాయ్. చాలా యూత్గా ఉన్నారు అమ్మమ్మ తాతగారు. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ ఇట్లాంటి ఒక అమ్మాయిని క్రియేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అంటే అది అలా వచ్చినా కూడాను మెయిన్ ముఖ్యం మీరే కదా. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రీ ఫైనల్స్కి వెళ్తావా లేదా అనేది చూద్దాం. ఏదో గొప్పగా పాడేసావని నీకేదో పెద్ద ఫీలింగ్ అనుకుంటాను. అమ్మా థ్యాంక్ యూ బంగారం. వెళ్ళి కూర్చో.